ఆ ఎస్ఐ అన్యాయం ఎదురైతే సహించరు, అవినీతిని దగ్గరకు రానివ్వరు, రాజకీయ ఒత్తిళ్లకు బెదరరు, భయపడరు. లా అండ్ ఆర్డర్ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తుంటారు. యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. విధి నిర్వహణలో అడ్డొస్తే అధికార ప్రతిపక్ష పార్టీ నేతలైనా ఒకే ట్రీట్మెంట్ ఇస్తారు. అందుకే ఆయన్ను అంతా గబ్బర్ సింగ్ అంటారు. ఇంతకీ ఎవరా గబ్బర్ సింగ్? స్టేషన్ పరిధిలో ఆయన చేస్తున్న కార్యక్రమాలేంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. నెల్లూరు జిల్లా బిట్రగుంటలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది. దానికి ఒక ఎస్ఐ ఉన్నారు. ఆయనే వెంకటరమణ. 2010 బ్యాచ్కి చెందిన వెంకటరమణ విధి నిర్వహణలో గబ్బర్ సింగ్ గా పేరు తెచ్చుకున్నారు. తనదైన స్టైల్లో ఆయన ముందుకు సాగుతున్నారు. 2011లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెంకటరమణ ఒకచోట పట్టుమని 2 సంవత్సరాలు కూడా విధుల్లో ఉండలేదు. జాయిన్ అయిన 5 ఏళ్లలో 7 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. స్థానిక రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలగకుండా ఉన్నందుకే కేవలం 5 ఏళ్లలో 7 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారని డిపార్ట్మెంట్లో టాక్ నడుస్తోంది. ఏప్రిల్ 28న బిట్రగుంట ఎస్ఐగా ఛార్జీ తీసుకున్న వెంకటరమణ లా అండ్ ఆర్డర్పై ప్రధానంగా దృష్టి పెట్టారు. స్థానికంగా ఉండే యువతకు ఉపాధి మార్గాలు చూపేందుకు ప్రత్యేక శ్రద్ధను చూపారు. ఇప్పతో పాటుగా తీర ప్రాంతంలోని మత్స్యకారు కుటుంబాల్లోని మొత్తం 30 మంది యువకులను ఎంచుకొని వారందరికీ పోలీసు కొలువులపై ఆసక్తి కలిగేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. వారందరికీ ఫిజికల్ ట్రైనింగ్ కోచ్ను స్వయంగా ఇస్తున్నారు. స్థానికంగా నాటుసారా స్థావరాలను వెంకటరమణ ఈ యువత సాయంతోనే అరికడుతున్నారు. వీళ్ళని ఎస్ఐ మరియు కానిస్టేబుల్ కోచింగ్కు పెట్టడం జరుగుతుంది ఇక్కడ. అందువల్ల వీళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ పిల్లలను తీసుకొని దాదాపు 30 మంది పిల్లలను తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు స్టేషన్ పరిధిలోని సీనియర్ సిటిజన్లకు సైతం వెంకటరమణ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. బిట్రగుంట స్టేషన్లో వారంలో 2-3 సార్లు మెడిటేషన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. వెంకటరమణ చేపడుతున్న కార్యక్రమాల పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు కొలువులపై ఆసక్తి కలిగేలా ప్రోత్సహిస్తున్న వెంకటరమణకు యువత థ్యాంక్స్ చెప్తున్నారు. వెంకటరమణ గారు ఎస్ఐ గారు మాకు ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఇక్కడ రన్నింగ్ అదంతా బాగా జరుగుతుంది. ఫ్రీ కోచింగ్ బాగా మాకు ఒక పోలీస్ జాబ్లో కొట్టేయగలనంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక్కడ చాలా చదువుకుంటున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వెంకటరమణ సార్ గారు మమ్మల్ని ఇంకా తీర్చిదిద్దుతారని డెఫినెట్లీగా మేము జాబ్ చేస్తాం. డిపార్ట్మెంట్లో గబ్బర్ సింగ్ గా పేరున్న ఎస్ఐ వెంకటరమణ విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించిన స్టేషన్కు వచ్చిన వారితో ఎంతో ఓర్పు నేర్పుతూ ఉంటారు. వారిచ్చే ఫిర్యాదులు సమాధానాలు ఓపికగా వింటారు. వారికి తగిన సలహాలిస్తూ అండగా నిలుస్తున్నారు. ఒకప్పుడు బిట్రగుంట స్టేషన్ చూసేందుకు సైతం ఎవరూ ఇష్టపడేవారు కాదు. ప్రస్తుతం అలాంటి స్టేషన్ను ఎస్ఐ వెంకటరమణ అందంగా ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తీర్చిదిద్దారు.